ప్రతిరోజు బిస్కెట్లు తినేవారు చాలా ఉన్నారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా తింటున్నారు. బిస్కెట్స్ను తెలుగులో ఏమంటారో తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. చెప్పగలరా? గుర్తు రావట్లేదా? తెలుగులో చాలామందికి బిస్కెట్స్ను ఏమంటారో తెలియదు. అచ్చ తెలుగులో బిస్కెట్స్ను రొట్టె బిళ్ళ, చెక్కిలం అని పిలుస్తారు. మీరు ఏదైనా షాపుకి వెళ్ళి రొట్టె బిళ్ళ ఇవ్వండి అని అడిగితే అతనికి అర్థం కాక మళ్ళీ అడుగుతాడు. వీటినే మనం బిస్కెట్స్ అని ఇప్పుడు పిలుస్తున్నాము. చిన్నపిల్లలు టీలో బిస్కెట్స్ ముంచుకొని తింటారు. ఆకలి మీద ఉన్నవాళ్ళు కొంతమంది ఏది దొరకకపోతే బిస్కెట్స్తో కడుపు నింపుకుంటారు. బిస్కెట్లో చాలా వెరైటీలు ఉన్నాయి. రకరకాల బ్రాండ్ పేర్లతో మార్కెట్లోకి వచ్చాయి. 60 రకాల పైగా బిస్కెట్ కంపెనీలు మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాయి. బిస్కెట్స్ను మైదా పిండితో, చక్కెరతో తయారు చేస్తారు. మైదా చేసే ఫుడ్ అనారోగ్యానికి చాలా హానికరం. దీనివల్ల బరువు పెరుగుతారు. మైదా కాకుండా రాగులతో, సజ్జలతో, జొన్నలతో తయారు చేసి బిస్కెట్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. టీతో బిస్కెట్ తింటే బీపీ పెరుగుతుంది. మీరు మైదాతో చేసిన ఏ బిస్కెట్లు తినకండి. ఇప్పుడు మనము మన ఇంట్లోనే బిస్కెట్లు తయారు చేసుకునే విధానము సింపుల్గా తెలుసుకుందాం. దీనికి కావలసిన వస్తువులు: 1 కేజీ గోధుమ పిండి, 1/2 కేజీ మైదా, 1/2 కేజీ షుగర్, బొంబాయి రవ్వ 1/2 కేజీ, డాల్డా 100 గ్రాములు, కిస్మిస్, బాదాములు కూడా తీసుకోవచ్చు. మాటి బయటికి వెళ్ళి పిల్లల కోసం బిస్కెట్లు తెస్తూ విసిగిపోయే వారికి ఇంట్లోనూ మీకు నచ్చిన సైజులో, మీకు నచ్చిన విధంగా తయారు చేసిన విధానం తెలుసుకుందాం. ఇవన్నీ తీసుకొని ఒక బేసిన్లో వేసి కొంత వాటర్ పోసి బాగా కలపండి. గట్టిగా కలిపిన తర్వాత ఓ ముద్దలా వస్తుంది. ఆ ముద్ద చపాతీలాగా చేసుకోవాలి. ఈ కలిపిన ముద్దను చపాతీలాగా చేసుకొని చేసుకున్న ఈ చపాతీని చాకుతో కానీ లేదా ఓ బాటిల్ మూతతో కానీ కట్ చేసుకోండి. అంటే మీరు చాకుతో ఈ చపాతీని మీకు నచ్చిన సైజులో కట్ చేయటం కష్టం అనిపిస్తే మీది ఏదైనా ఒక థమ్సప్ మూత కానీ, వాటర్ బాటిల్ మూత కానీ, ఏదైనా ఒక మూతని తీసుకొని మీకు నచ్చిన విధంగా మీరు మెచ్చిన డిజైన్లో కట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా ఈ విధంగా మీరు చిన్న పీసులు కట్ చేసుకున్న తర్వాత అలా అన్నీ ఒకటేసారి కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. అంటే మాటికి మీకు డిఫరెంట్ స్టైల్లో కట్ చేసుకోండి. ఈ చపాతీలా ఉన్న దాన్ని కట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయమంటే ఆ స్టవ్ మీద కడాయి పెట్టి ఆ కడాయిలో బాగా నూనె వేడైన తర్వాత ఈ కట్ చేసిన ఈ బిస్కెట్స్ డిజైన్ రకరకాలుగా డిజైన్గా మీరు కట్ చేసుకున్నారు కదా, దీన్ని తీసుకెళ్ళి ఆ కడాయిలో వేసి దోరగా వేయించండి. దోరగా వేయించుకున్న తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టుకోండి. మరి మాడిపోయిన విధంగా కాకుండా దోరగా వేయించుకుంటే ఈ బిస్కెట్లు మీకు చాలా తీపిగా ఉంటున్నాయి. తింటే ఒక థ్రిల్ అనిపిస్తుంది. మీరు చేసుకున్నారు కాబట్టి మీరు తింటుంటే ఎంతో ఆనందాన్ని మీకు, మీ పిల్లలకు ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు ఒకసారి ఇలా ట్రై చేసుకోండి. చాలా బాగుంటాయి. మీకు టీ టైంలో కానీ, పిల్లలకు కానీ, మీరు కానీ ఈ సరదాగా ఈ బిస్కెట్లు తింటుంటే మీకు చాలా థ్రిల్గా అనిపిస్తుంది. ఒకసారి చేసుకొని మీరు చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.